మనం ఎక్కడున్నామో, ఈ పార్థుగాడిని ఎక్కడికి షిఫ్ట్ చేశామో రూట్ మ్యాప్తో సహా లహరికి తెలుసు. మన కంటికి కనిపించకుండా చాలా టాలెంట్ ఉపయోగించి లహరికి మెసేజ్లు పంపించాడు. ఇందులో నేనెలా రికార్డ్ అయ్యాను హరిక? నాకేం అర్థం కావట్లేదు. నువ్వే పొరపాటున వెళ్ళుంటావు కిరణ్. భగవంతుడా, నా బతుకు మీద నాకే చిరాకేస్తుంది. మనోవేదన ఎక్కువైపోతుంది. పెద్ద పెద్ద కోరికలు ఎటూ తీరడం లేదు. చిన్న చిన్న ఆశలైనా తీర్చు స్వామి. మరదలు డాలర్స్ పంపిస్తుందని చాలా సంబరపడిపోయాను. నా సంబరం కొండెక్కిపోయింది. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే, లహరి ఇంట్లో అడుగు పెడితే మా బడ్జెట్ పద్మనాభం బయటకు గెంటేసేంత కోపంతో ఉన్నాడు స్వామి. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ కన్నయ్యగాడు వాడమ్మే. వాళ్ళు నా కొంపు మీద పడకపోయింటే మా పరిస్థితి ఇలా ఏడ్చేదే కాదు. ఈసారి ఆ శ్వేతరాని దాని సంగతి చెప్తాను. చెడమడ వాయించేస్తాను. అసలు ఈ లహరి బుద్ధేమైంది? నిన్నటి వరకేమో బిడ్డ బిడ్డ అంది, ఇప్పుడేమో పార్తూ పార్తూ అంటూ పోయింది. లహరి ఎప్పుడొస్తుంది? అమెరికా ఎప్పుడు వెళ్తుంది? నాకు డాలర్స్ ఎప్పుడు పంపిస్తుంది స్వామి? తొందరగా సమస్యలన్నీ తీరిపోయి లహరి అమెరికా వెళ్ళిపోవాలని మొక్కుకుంటున్నాను. అంతేకాదు, ఈరోజు మౌనవ్రతం కూడా పాటిస్తాను. ఈ క్షణం నుంచి మొదలు పెడతాను. ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడను. కరెక్ట్గా మౌనవ్రతం మొదలుపెట్టినప్పుడే వచ్చారు. ఎవరబ్బా? ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. కొంపతీసిన లక్ష్మీదేవి లహరా? దేవుడా, ఈవిడ గారు 2 నిమిషాల ముందొచ్చుంటే బాగుండేదే. మీరు నా మీద, నా బిడ్డ మీద జాలి చూపించి నా బిడ్డ నా చేతికిచ్చారు. కానీ నా బిడ్డ నేను కాపాడుకోలేకపోయాను. నేను మౌనవ్రతంలో ఉన్నాను, లేకపోతేనా? నాలాంటి దురదృష్టవంతురాలైన తల్లి, శాపగ్రస్తురాలైన భార్య లోకంలో ఇంకెవరూ ఉండరు. నీ దరిద్రమంతా మాకంటించావు కదే. ఒక్కసారి లహరిని పిలవండి. దేవుడా, అనవసరంగా మౌనవ్రతం కమిట్ అయ్యాను. దీన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. కడుపులో ఉన్నవన్నీ కక్కేయాలనిపిస్తుంది. ఒక్కసారి లహరిని పిలవండి, మాట్లాడాలి. ఏంటే పిలిచేది? ముందు నిన్ను బయటకు గింటేయాలి. ఏమిటి? ఆగండి, ఒక్క నిమిషం. నేను లహరితో మాట్లాడాలి. నా మాట వినండి. ఒక్క నిమిషం ఆగండి, నేను లహరితో మాట్లాడాలి. లహరి, నా మాట వినండి. లహరి, ఒక్క నిమిషం. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఒక్కసారి లహరిని కలిసి వెళ్తా. మీ అందరికీ లహరి ఎలా కనిపిస్తుంది? పోవే ఇక్కడి నుంచి. 2 నిమిషాలు మాట్లాడి వెళ్తానండి. దేవుడా, నా వల్ల కాదు. మౌనవ్రతం రేపటి నుంచి చేస్తాను. నన్ను క్షమించు. లహరిని ఒక్కసారి పిలవండి. ఏంటే పిలిచేది? నువ్వు నీ కొడుకు కలిసి మా జీవితాల్ని నాశనం చేసింది చాలదా? అసలు మాకు మీకు ఏంటి సంబంధం? మీకోసం మేమెందుకు త్యాగాలు చేయాలి? నా మరదల పెళ్లి ఆగిపోయిన దగ్గర నుంచి అమెరికా ప్రయాణం ఆగిపోయినంత వరకు అంతా మీ చలవే తల్లి.
నీ చేతికి నీ బిడ్డని జాగ్రత్తగా అప్పగించాం. నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎవరితో అడుక్కునే దాన్ని పాలు చేశావు? అది నీ కొడుకుని అడ్డం పెట్టుకుని అడుక్కోవడం మొదలు పెట్టింది. చివరికి చచ్చింది. నడి రోడ్డు మీద దాని శవం పక్కన నీ కొడుకు ఏడుస్తుంటే అయ్యో పాపం అనిపించి మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నాను. అంటే అంటే నా బాబు మీ ఇంట్లోనే ఉన్నాడనమాట. నా బాబుని నాకు ఇచ్చేయండి. ఇంకెక్కడ బాబు? లహరి పట్టుకుని పోయింది. ఎక్కడికి? ఆ రిషిగడ్ దగ్గరికి వెళ్ళింది. వాడి దగ్గరికి వెళ్ళిందా? ఎందుకు? వాడు మా లహరిని చూసి అదృష్ట దేవత అదృష్టం అంటూ చస్తున్నాడు. మా లహరిని పట్టుకోవడం కోసం లహరి ఇష్టపడిన పార్థుని ఎరగా వేశాడు. దేశంలోని దరిద్రాలన్నీ నెత్తిన వేసుకుంటుంది కదా, అందుకే ఆ పార్థుగాన్ని కాపాడుకోవడానికి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ తోకని అదే నీ కొడుకును కూడా తీసుకెళ్లిపోయింది. ఎంత పనిచేసింది! నా కొడుకు ఆ దుర్మార్గుడు కంటపడితే నా కొడుకు ప్రమాదం. నా కొడుకుని కాపాడుకుంటాను. బాబు బాబు! దీనికి ఏమైనా మెంటలా? లహరి ఎదురుపడితే ప్రమాదం గాని దీని కొడుకు ఎదురుపడితే ఏం ప్రమాదం? ఒకప్పుడు ఆ బెదిరిగాడే ఆ కన్నయ్య గారిని నా చేతికిచ్చేశాడు కదా. ఈ లింకులేంటో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో, ఇంకోసారి నా ఇంటి గేటు దాటి వచ్చావంటే కాళ్ళు వెరక్కొడతాను. ముద్దు నష్టపు మంద. వీడి మొహంలో భయం లేదు, కళ్ళల్లో బెదురు లేదు, చేతుల్లో వణుకు లేదు. లహరి ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్ మాత్రం కనపడుతుంది. వస్తుంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. రేయ్, మీవిచ్చిన 12 గంటలు కూడా పూర్తి కావడానికి ఇంకా 2 గంటలు మాత్రమే ఉన్నాయి. ఈలోగా లహరి వచ్చి మాకు దొరికిందంటే నువ్వు బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. మీరేం టెన్షన్ పడకండి, నా లహరి ఖచ్చితంగా వస్తుంది. తన ధైర్యం గురించి మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. ఈ పాటికి ఏదో ఒక స్కెచ్తో బయలుదేరే ఉంటుంది. ఏం చేసైనా సరే నా లహరి మాట నిలబెట్టుకుంటుంది. రేయ్, నువ్వు మాటికి నా లహరి అనకరా, ఇరిటేటింగ్ గా ఉంది. నా లహరి అని శ్వాస ఆగిపోయేంత వరకు చెప్తాను, ఎందుకంటే నేను లహరి కోసం పుట్టాను, లహరి నా కోసం పుట్టింది. వీడు నాకు మెంటల్ ఎక్కిస్తాడు, వేసేసానక.
లహరి నీది కాదు, ఈ రిషి నాదని చెప్పరా. చెప్పు. చెప్పకపోతే చంపేస్తావా? చంపే. నా లహరి కోసం ప్రాణం ఇవ్వడానికి నేను ఎప్పుడో రెడీ. ప్రేమలో ఉన్నాడు కదా, నరనరాన ధైర్యం ఉంటుంది. లహరి వచ్చాక వీడి ధైర్యం సంగతి తేలుద్దాం. మాధవి ఆంటీ గారు చెప్పగానే మీరంతా ఎంతో రిస్క్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మాధవి మేడం గారు మాకెంతో సహాయం చేశారు. ఆవిడ కోసం మేం చేయబోయేది చిన్న సహాయమే మేడం. వాడక్క ఇద్దరు చాలా డేంజరస్ ఫెలోస్. మనం ఈ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే మేడం. మన ఆయుధాలన్నీ రెడీ కదా? రెడీ మేడం. వాళ్ళు మనపై రివర్స్ అటాక్ చేయకముందే మనం పార్దుతో ఎస్కేప్ అవ్వాలి. ఓకే ఓకే మేడం. లెట్స్ మూవ్. కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. రెడీగా ఉండండి. వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వీడిని వేసేస్తానక్క. ఇంకో గంటే ఉంది తమ్మా, ఎందుకు తొందరపడతావు? వీడు బతుకున్న లహరి వస్తుంది, వీడు చచ్చిన బాడీ కలెక్ట్ చేసుకోవడం లహరి వస్తుంది. అలాంటప్పుడు వీడి డైలాగులు మనం ఎందుకు భరించాలక్క? కొంచెం ఓపిక పట్రా. నీకు టెన్షన్ స్టార్ట్ అయింది కదా? లహరి ఇంకా మన కంటికి కనిపించలేదు. అప్పుడే అది వచ్చి వీడిని విడిపించి తీసుకెళ్ళంటే వీడి విజయకరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదిగో అదే బిల్డింగ్, రండి. నవ్వకో, నువ్వు నవ్వకో. అక్క, అందరినీ నేను టార్చర్ పెడితే వీడు నన్ను టార్చర్ పెడతాడు. వీడిని వేసేసానక్క. రే, చెప్పాను కదరా నా లహరి వస్తుందని. వచ్చిందిరా. ఏయ్, ఎవత్తమే నువ్వు? లహరి మొహాన్ని మాస్క్ గా తగిలించుకొని వచ్చినంత మాత్రాన లహరి అయిపోతావా?
త్రిప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుద్ధానందిత రుద్ర బుగ్గు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభక్రతు వ్రత రక్షా దీక్షిత రుద్ర శక్తిపీఠ సంరక్షణ రుద్ర శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర సంపవిత్ర జన్మాంకిత రుద్ర వీర వీర వంశోద్భవ రుద్ర భూతపాద చంచాకృతి రుద్ర ఏయ్ ఎవరే మీరంతా? కృతి రుద్ర యాగయజ్ఞ పూర్ణ కృతి రుద్ర ఛాత్ర ధర్మ ఖడ్గాయుధ రుద్ర. నా లహరి సైన్యం రా. నీ మీదకి దండయాత్రకు వచ్చారా? వాళ్ళలో నా లహరి ఎవరు కనిపెట్టరా? నేనే లహరిని. అక్క వీళ్ళలో నా లహరి ఎవరో ఎలా తెలుస్తుంది? బుల్లెట్ గుండెలోకి దిగితే నిజం నోటి నుంచి బయటకు రావాలి. మతిపోయిందా నీకు? లేకపోతే వీళ్ళు మనతో ఆడుకుంటారా? పొరపాటున నువ్వు నా లహరిని కాల్ చేసుంటే? నీ లహరి రాలేదురా. వచ్చుంటే ఎదురుగా నిలబడేదే. ఇలా మాస్కులతో ముసుగులతో వచ్చేది కాదు. వీళ్ళంతా మనల్ని ఫూల్స్ చేయడానికి వచ్చారు. మీకు దమ్ము ఉంటే మాలో లహరి ఎవరో కనుక్కోండి. నువ్వేనా? నువ్వా? నువ్వా? నువ్వే? నువ్వా? మాలో లహరి ఎవరో మీకు తెలియాలి, అంతే కదా? 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 నువ్వా నువ్వా అని వాళ్ళని అడుగుతావేంటమ్మా? వెళ్ళి మాస్కులు తీసి చూస్తే అందులో నీ లహరి ఎవరో తెలిసిపోతుంది కదా. అటాక్! లహరి లెట్స్ మూవ్. గర్ల్స్ రండి.